హాయ్ అండి. ఇంకా భూటాన్‌లో హ్యాంగింగ్ బ్రిడ్జ్ తర్వాత ఇంకొక ప్లేస్‌కి అయితే వెళ్తామని చెప్పాను కదా! ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇదైతే మానెస్ట్రీ అనమాట. చిన్నదే గానీ చాలా బావుంది. ఇంక ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ బాగుండిద్దంటే చూడడానికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ కన్‌స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టుంది మందిరంది, మానెస్ట్రీది. ఇంక ఇక్కడ నుంచి మన ఇండియా, భూటాన్ డివైడ్ అయినట్టు క్లియర్‌గా కనిపించిద్దంట. అదే చూస్తున్నాము. అదిగోండి అటువైపు రైట్ సైడ్ అంతా భూటాన్ అంట, లెఫ్ట్ సైడ్ అయితే ఇండియా అంట. చూడండి ఇక్కడ ఇటువైపు ఎక్కువ ఇల్లు ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న లైన్ లాగా రోడ్డు డివైడ్ చేస్తుంది కదా, అటు లెఫ్ట్ సైడ్ అంతా ఇండియా, రైట్ సైడ్ అయితే భూటాన్ అంట. ఇంకా మేమైతే సన్సెట్ టైంకి వచ్చాం కదా, వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకొంచెం అయితే మంచుతోనే ఇంకా వ్యూ అయితే ఏం కనబడదంట, అందుకే ఫాస్ట్గా అయితే వచ్చాము. ఇంకా మానెస్ట్రీ లోపల అయితే ఫోన్ అలౌ లేదు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి చూసుకొని వచ్చాము. ఈ మానెస్ట్రీ అయితే సెకండ్ కింగ్స్ వైఫ్ క్వీన్ అయితే కట్టించారంట, అక్కడ లోపల ఉన్న మాంక్ చెప్తుండ్రు. ఇంకా మానెస్ట్రీ మొత్తం కన్స్ట్రక్షన్ పెయింటింగ్ పెయింటింగ్ అంతా ఏదో అవుతున్నట్టుంది. ఇదైతే కింగ్స్ గెస్ట్ హౌస్ అంట. కింగ్ ఎప్పుడైనా ఇక్కడికి వస్తే అక్కడే గెస్ట్ హౌస్లో ఉంటుంటారంట. ఇదైతే భూటానీస్ ట్రెడిషనల్ డ్రెస్ కూడా ఉన్నది ఇక్కడ. ఇంక ఇక్కడ నుంచి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుంది. ఇక్కడైతే మోమోసే దొరికినాయి, అవి కూడా చల్లగా అయిపోయినాయి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కదా, అందుకనే. ఇంకా ఇక్కడైతే నాకు చాలా నచ్చింది ఏంటంటే నీట్ అండ్ క్లీన్. నెక్స్ట్ వచ్చేసేమో ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా క్లియర్గా అందరూ పాటిస్తున్నారనమాట. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. కార్ అయితే ఈ గేట్లో నుంచి వెళ్ళిపోద్ది. మనమైతే మళ్ళీ ఎటు నుంచి వచ్చామో అటు నుంచే వెళ్ళాలన్నమాట. మళ్ళీ అక్కడ వెరిఫై చేస్తారు మన ఆధార్ కార్డ్ అన్ని ప్రూఫ్. ఇంకా ఇంకా నైట్ టైం అయితే ఇంకా బాగుంది, కానీ అంత ఎక్కువసేపు ఉండలేం కదా. ఇంకైతే మేమైతే వెళ్ళిపోతున్నాము. రిటర్న్ ఇండియా అయితే వచ్చేసాము. ఒక్క అడుగు అయితే మనకి విజయవాడ ట్రిప్ కూడా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.